బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృశ్చిక రాశి వారి యొక్క పూర్తి జాతకం బయటపడింది. నిజంగా అదృష్టం ఉంటేనే వృశ్చిక రాశి వారి కంటే ఈ వీడియో అనేది పడుతుందండి. వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ఈ వీడియో ద్వారాగా 100కు 1000% మీకు లాభమే ఉంటుంది, కానీ ఎటువంటి నష్టము అనేది ఉండదన్నమాట. ఎందుకంటే బ్రహ్మంగారు అంటే మనకు దైవ సమానులు. అలాంటి బ్రహ్మంగారు కొన్ని వేల సంవత్సరాల క్రిందటే మనకు ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చెప్పినప్పుడు ఇప్పటికీ కూడా అలాగే జరుగుతుంది అనమాట. ఎటువంటి మార్పులు అనేవి లేవు. అలాంటి బ్రహ్మం గారు మీ రాశి పరంగా అసలు మీ గురించి ఏం చెప్పారు ఏంటి అనేటటువంటి ఆ జీవిత సత్యాలు అనేవి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనమాట. కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు వినండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమంది వృశ్చిక రాశి వారికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ వృశ్చిక రాశి వారిది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ వృశ్చిక రాశి, వృశ్చికం అంటే మనకి తేలు అనమాట. అంటే తేలు చూడండి సైలెంట్గా నిదానంగా ఉంటుందన్నమాట. అలాగే ఈ వృశ్చిక రాశి వ్యక్తులు వచ్చేటప్పటికి వ్యక్తిగతంగా చాలా అంటే నిదానంగా చాలా వరకు కూడా డీసెంట్గా ఉంటారండి. నిదానం, స్పీడ్ అనేది చాలా తక్కువ అనమాట. ఈ వృశ్చిక రాశి వ్యక్తులు ఏదైనా సరే తొందరపడి గబక్కన మాట్లాడటం కానీ, తొందరపడి నోరు జారటం కానీ, తొందరపడి పనులు చేసి బాధపడటం కానీ ఇలాంటివి వీరు అసలు చేయరు. వీరిలో వృశ్చిక రాశిలో వచ్చేటప్పటికి చిన్నపిల్లలైనా పెద్దవారైనా ప్రతి ఒక్కరూ కూడా చాలా వరకు కూడా కామ్గా, నిదానంగా, చాలా డీసెంట్గా, చాలా పద్ధతిగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే వ్యక్తిగతంగా కూడా వీరు చాలా మంచివారు. ఎవరిని కూడా కలలోనైనా సరే ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి వీళ్ళు కోరుకోరనమాట. ఏదైనా సరే వాళ్ళ పని వారు చేసుకుంటా వాళ్ళ లోకంలో వాళ్ళు బ్రతుకుతూ ఉంటారే కానీ పక్కన వాళ్ళేంటి వీళ్ళేంటి వీళ్ళంతా సంపాదించారు మనకు లేదే అని చెప్పి ఎవరిని చూసి కూడా ఈర్ష్య అనేది ఎప్పుడు కూడా పడరనమాట. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారి వ్యక్తిత్వం అనేది చాలా గొప్పదని చెప్పుకోవచ్చు. ఇలా వీరికి వృశ్చికం అంటే తేలు అంటే అలా అర్థం వస్తుంది. అంటే తేలు చూడండి అట్లా ఎంత నిదానంగా ఎంత స్లోగా ఉంటుందో ఈ వృశ్చిక రాశి వారి యొక్క మనస్తత్వం కూడా దాదాపుగా అలాగే ఉంటుంది. వారి లోకంలో వారి పనుల్లో వారు ఉంటారు, కానీ వారి జోలి వెళ్ళి వారిని ఎవరన్నా కదిలిస్తే మాత్రం వారికి వచ్చేటటువంటి కోపం అనేది మామూలుగా రాదనమాట. అవతల వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా సరే వీరు మాత్రం లెక్క చేయరు, పట్టించుకోరు. వారు అంటే ఏదన్నా తప్పుగా మాట్లాడినా చేసినా వారికి బుద్ధి చెప్పేదాకా వదిలిపెట్టరు అనమాట. కాబట్టి వీరితో స్నేహపూర్వకంగా ఉంటే వీరికి చేతనైనటువంటి సహాయం వీరు చేస్తారు. లేదు వీరిని ఏదన్నా ఇబ్బంది పెట్టాలని చూసినా, రెటమతంగా ఏదన్నా అన్నా చేసినా, అంటే మంచితనంతో ఎంత పనైనా సాధించుకోవచ్చు. చెడుగా కోపంగా అంటే పొగరు అలా చూపించి చేపించుకోవాలి ఏదన్నా పని అని అనుకుంటే మాత్రం అస్సలు ఏ మాత్రం కూడా లొంగరనమాట. మంచితనానికి మంచితనం, కోపానికి కోపం, చెడుకు చెడు, ఇలా ఉంటుందన్నమాట వీరి ఆలోచన విధానం వచ్చేటప్పటికి. ఇక వీరైతే కష్టాల విషయానికి వచ్చేటప్పటికి వృశ్చిక రాశి వారు పడ్డ కష్టాలు ఎవ్వరూ కూడా పడలేదండి. వీరి జీవిత పరంగా చూసుకున్నట్లయితే చిన్న వయసు దగ్గర నుంచి యుక్త వయసు వచ్చినాక, అలాగే ఒక వివాహం జరిగినాక కానివ్వండి, వివాహానికి ముందు కానివ్వండి, ఒక వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా వీరు ఎప్పుడూ కూడా కష్టాలు పడుతూనే ఉంటారు. వీరికంటూ మనశ్శాంతి అనేది ఏదో కొన్ని సందర్భాల్లో మాత్రమే దొరుకుతూ ఉంటుంది. కష్టాలు ఎక్కువ, కుటుంబాన్ని పూర్తిగా వీరి రెక్కల కష్టం మీద వీరు లాక్కు రావాల్సినటువంటి పరిస్థితి. చిన్నది పెద్దది ప్రతిదీ కూడా మొత్తం వీళ్ళే వాడాలి, వీళ్ళే చేయాలి. అంటే వెనకమాల స్థిరాస్తులు అనేవి కాస్త తక్కువగా ఉంటాయన్నమాట. ఇలా పెద్దవారిని, పిల్లల్ని, ప్రతి ఒక్కరిని కూడా అందరినీ వీళ్ళే చూసుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుందన్నమాట. కాబట్టి వీరికి ఏంటంటే అనిపించింది కాస్త మాకు కూడా వెనకమాల ఏదైనా స్థిరాస్తులు ఉంటే బాగుండు, కాస్త మాకు కూడా ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే బాగుండు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ వీరికి ఏంటంటే వీరి కష్టం మీద వీరు లాక్కు రావాల్సినటువంటి పరిస్థితి అనమాట. అయితే దైవానుగ్రహం వలన, ఆ భగవంతుడి దయ వల్ల చేసే పనిలో వీరికి ఏంటంటే కలుసుబాటు అనేది ఉంటుందన్నమాట. వీరి చేత్తో ఏది చేసినప్పటికీ కూడా వీరికి కలిసి వస్తుందన్నమాట. వీరి చెయ్యి అనేది చాలా మంచిదన్నమాట. వీరి చేత్తో వీరు ఏదన్నా పని చేసుకున్నా, పక్కన వాళ్ళకి ఎవరి చేతన్నా ఏదన్నా చేయించుకున్నా కూడా పని రూపంలో వాళ్ళకు బాగా కలుసుబాటుగా ఉంటుంది. ఎందుకంటే లోపల మనసులో ఎటువంటి కల్మషం అనేది ఉండదు కాబట్టి ఆ దైవానుగ్రహం వీరి మీద ఆ మంచి మనసు వల్లే పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీరు అందరి మంచిని కోరుకునే వాళ్ళే కానీ ఎటువంటి చెడుని కోరుకునేటటువంటి వ్యక్తులు కాదు. కాబట్టి వీరి చెయ్యి అనేది బాగా కలిసి వస్తుందన్నమాట. అయితే ఇక ఈ వృశ్చిక రాశి వారు వచ్చేటప్పటికి
జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఎదురు దెబ్బలు, ఒడిదుడుకులు చాలా రకాలుగా అసలు ఈ మధ్య అయితే వీరి కష్టాలు అనేవి చాలా ఎక్కువయ్యాయని చెప్పుకోవచ్చు అనమాట. ఒకదాని మీద ఒకటి అంటే పూర్తిగా కోలుకోగలిగి ఇంకొకటి, అది డబ్బు పరంగా అవ్వచ్చు, లేదా కుటుంబంలో గొడవలు అవ్వచ్చు, సమస్యలు అవ్వచ్చు, లేదా బయట రకరకాల మందిని కలవటం, ఏదో వారితో ఒక మాట తేడా రావటం, లేదా స్నేహితులని చెప్పి నమ్మి కొన్ని విషయాలన్నీ ప్రతిదీ కూడా చెప్పుకోవటం అవ్వచ్చు. అవి విన్నంతసేపు వాళ్ళు బాగానే ఉంటారు, తర్వాత ఎవరి మనసు ఎలా మారుతుందో తెలియదు. ఎందుకంటే రక్త సంబంధికులకే అంతగా ప్రేమలు లేనటువంటి ఇలాంటి రోజుల్లో మీరు బయట వాళ్ళు, స్నేహితులే, తెలిసిన వాళ్ళులే, పరిచయం ఉన్నటువంటి వ్యక్తులే అని చెప్పేసేసి ప్రతి విషయాన్ని కూడా మీరు షేర్ చేసుకున్నట్లయితే మీరు చాలా బాగా బాధపడాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే వెనకటి రోజుల్లో మనం గమనించినట్లయితే మన పెద్దవాళ్ళు, అమ్మమ్మలు అవ్వచ్చు, తాతయ్యలు అవ్వచ్చు, నాయనమ్మలు అవ్వచ్చు, అత్తలు అవ్వచ్చు, ఇలా ఏంటంటే చాలా చాలా ప్రేమలుగా అభిమానంగా ఉండేవాళ్ళు. తోడబుట్టిన వాళ్ళు అవ్వచ్చు, తోడబుట్టిన వాళ్ళు ఒకరు అక్క కష్టంలో ఉందంటే చెల్లి ఆదుకునేది, చెల్లి కష్టంలో ఉందంటే అక్క ఆదుకునేవాళ్ళు, తోడబుట్టిన తమ్ముడు బాధల్లో ఉన్నాడంటే అన్న సహాయం చేసేవాడు, అన్న ఇబ్బందుల్లో ఉన్నాడంటే తమ్ముడు సహాయం, ఇట్లా ఏంటంటే ఒకరికొకరు సహాయం చేసుకునేవాళ్ళు. అక్కడ వెనకటి రోజుల్లో మనం గమనిస్తే అక్కడ ప్రేమను ముఖ్యం, డబ్బు ముఖ్యం కాదు. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే డబ్బే ముఖ్యం. ఎవరైనా సరే డబ్బు తర్వాతే. అంటే తోడబుట్టిన బంధాలని శ్రద్ధలు ఉండట్లా, లేదా తల్లిదండ్రులని అంతగా శ్రద్ధలు ఉండట్లా, ఏదైనా సరే ఏంటంటే కుటుంబము భార్యాభర్తలను చూసుకునేసరికి ఒకరినొకరు వారికి సరిపోతుందన్నమాట. అలాగా ప్రతిదీ కూడా డబ్బుతో ముడిపడి ఉంటుంది. ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ఇదివరకు మా అన్న ఉన్నాడులే, లేకపోతే నా తమ్ముడు ఉన్నాడులే, నా చెల్లి ఉందలే, నా అక్క ఉందలే అనే ఒక ధైర్యం ఉండేది వారికి. కానీ ఇప్పుడు అలాంటి ధైర్యం ఉండట్లా. ఎవరున్నా కూడా చెప్పుకోవటానికే చుట్టాలు, చెప్పుకోవటానికే బంధువులు, ఇంకా వాళ్ళు మనకి పెట్టకపోగా వాళ్ళ ఆలోచన విధానం ఇంకా వెతకటం అన్నమాట. ఇంకా సంపాదించుకుంటున్నారే, ఎవ్వరు కష్టంలో ఉంటే ఆదుకునే మనుషులు ఎవ్వరూ లేరు. కానీ వెతకటానికైతే మాత్రం యుద్ధం చేస్తారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఏంటి, అది కొనుక్కున్నారా, లేకపోతే ఇది అమ్ముకున్నారా, ఎక్కడికి వెళ్ళొచ్చారు, ఏంటి మీ పిల్లల్ని అలా చదివిస్తున్నారా, అలా అక్కడ అప్పు చేశారంటగా, ఇవన్నీ వీళ్ళకి కావాలన్నమాట. కష్టంలో ఉంటే మాత్రం దరిదాపుల్లో కూడా రారు. కనీసం ఫోన్లో మన కష్టాలు ఏదైనా చెప్తున్నా కూడా పని ఉంది, లేకపోతే ఎవరన్నా పిలిచారు అని చెప్పేసి వెళ్ళిపోతారు. అలాగే దగ్గరకు కూడా రారు. ఎందుకంటే పిలిస్తే అక్కడ ఒక 100 రూపాయలు అడుగుతామేమో అన్న భయంతో దగ్గరకు కూడా రారనమాట. కాబట్టి ఇప్పుడు బంధాలు అనేవి అలాగ ఉంటున్నాయి. కాబట్టి అలాంటి రక్త సంబంధికులకే శ్రద్ధలు లేనప్పుడు బయట వాళ్ళు ఎవరండి, అసలు వాళ్ళకి ఎందుకు ఉంటాయి? ఎంత స్నేహితులు అయినప్పుడు కాకపోతే అనిపించిద్ది మన మనసుకి, ఒకసారి కాకపోతే ఒకసారైనా బయట వాళ్ళే నయ్యం అని అనిపించిద్ది, అంతవరకే. కానీ బయట వాళ్ళైనా ఉద్ధరించేదేమీ లేదు, బంధువులైనా ఉద్ధరించేదేమీ లేదు. ఎప్పుడైనా సరే మన కష్టం అనేది మనం పడాల్సిందే, మన ఏడుపు మనం ఏడవాల్సిందే, మన తిప్పలు మనం పడాల్సిందే. కానీ ఎవ్వరు కూడా ఏది సహాయం అనేది చేయరు అనమాట. కొంతమంది ఎవరన్నా రేరుగా ఉండవచ్చు, కాస్త కూస్తో ప్రేమలుగా ఉండి పట్టించుకునేవాళ్ళు, కాకపోతే వేళ మీద లెక్కేసుకోవచ్చు, చాలా తక్కువైనవి. ఇలా ఇప్పుడు ఏంటంటే ఈ రోజుల్లో ప్రేమాభిమానాలు అనేవి కరువైపోయినాయి అనమాట. అంతా కూడా డబ్బు లోకంగా మారిపోయింది అనమాట. కాబట్టి అలాగ మీ జీవిత పరంగా మిమ్మల్ని ఎవరన్నా ఆదుకొని ఉంటే అలాంటి వాళ్ళని మీరు తప్పకుండా ఆదుకోండి, అలాంటి వారికి మీరు సహాయం చేయండి. అంతేకాని ప్రతి ఒక్కరిని కూడా జాలి మనసుతో ఆలోచించి ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, ఎవరికి ఏం చెప్పొద్దు, మన పని మనం చేసుకుంటా వెళ్ళిపోదాము. అలా అని ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వద్దు, ఏమీ వద్దు. జనం ఎవరున్నారండి ఈ రోజుల్లో పిచ్చోళ్ళు, అందరికి అన్నీ తెలుసు, మనకే ఏమీ తెలియదు. కాబట్టి జనం చాలా చాలా తెలివిగా ఉన్నారు. ఎందుకంటే మంచి మాటలు విని మళ్ళీ అన్న వాళ్ళనే వెతికేటటువంటి రోజులు అనమాట. కాబట్టి ఇప్పుడు అట్లా మరీ అంత ఇదిగా తయారయ్యారనమాట. కాబట్టి ఎక్కడికైనా వెళ్తే మన పని మనం చేసుకున్నామా, వచ్చామా, పలకరిస్తే ఏంటమ్మా అంటే ఏంటి, అంతవరకు. అంతకు మించి రెండవ మాటలు మనకు అనవసరం. కాబట్టి జనంతో చాలా వరకు జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయాన్ని చెప్పుకోవద్దు. ఏదన్నా ఉంటే కుటుంబంలో భార్యాభర్తలు ఒకరికొకరు చెప్పుకోండి, ఒకరికొకరు షేర్ చేసుకోండి. ఎందుకంటే భార్యాభర్తల బంధం అనేది శాశ్వతమైనది. భార్యకు భర్త శాశ్వతం, భర్తకు భార్య శాశ్వతం. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని మీరు తన కుటుంబాన్ని అంతటినీ కూడా, తల్లిదండ్రులను అందరినీ వదిలిపెట్టి భర్తే సర్వస్వం అని చెప్పేసి భార్య వస్తుంది. అలాంటి భార్యను ప్రేమగా చూసుకోవటం భర్త బాధ్యత. అలాగే మీకోసం రేయింబొగులు కష్టపడేటటువంటి భర్త
అంటే ఎంత కష్టపడితేనో బయటికి వెళ్తే డబ్బులు రావటంలా. అలాంటి భర్త మీకోసం ఎన్నో కష్టాలు పడి చేసి పెడుతున్నప్పుడు అలాంటి భర్తను గౌరవించాలి, ప్రేమించాలి, చక్కగా ప్రేమగా వండి పెట్టాలి, వడ్డించాలి. అంతేకాని ఇంటి లోపలికి వచ్చిన కాడి నుంచి ఈరోజు ఎంత వచ్చినాయి, ఎంత సంపాదించావు, ఏంటి, అందరూ వాళ్ళు అలా చేశారు, నువ్వేం కొంటలేదు, అది ఇదని చెప్పేసేసి గొడవలు పెట్టుకోకూడదు. ఎప్పుడైనా సరే మన జీవితంలో రాసి పెట్టి ఉంటే మనకి ఎలాగైనా వస్తుంది. మనది కానప్పుడు ఎంత తాపత్రయపడ్డా కూడా వేస్ట్ అనమాట. మీ భర్త మంచిగా ఉండి మీకోసం కష్టపడుతున్నప్పుడు తను తెచ్చిన దాంట్లో తృప్తిగా బ్రతకాలి. అంతేకాని ఎవరికో ఏదో ఉంది అది మనకు లేదు అని అనుకుంటే వాళ్ళకు పెద్దవాళ్ళు ఆస్తులు ఇచ్చి ఉండవచ్చు, దాని మీద రొటేషన్ చేసుకుంటా ఉండవచ్చు. నీ భర్త తనకు చేతనైనంత వరకు తను చేస్తున్నాడు కాబట్టి అంతకు మించి మనం అనేది ఇబ్బంది అనేది పెట్టకూడదు. లేదా ఏదన్నా ఇబ్బంది పెట్టి భార్య మాట వినని వాళ్ళు, పట్టించుకోని వాళ్ళు, ఇంట్లో అంటే ఏది కూడా పూర్తి బాధ్యతలు తీసుకోవట్లేదని అంటే ఒక మాట అనండి, ఇబ్బంది లేదు. కానీ ప్రతి ఒక్కరిని కూడా అలా అనుకోకూడదు. ఇలా ఏంటంటే వృశ్చిక రాశి వారి యొక్క కుటుంబ జీవితం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరిని నమ్మి ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకోవద్దు. చాలా వరకు కూడా జనంతో జాగ్రత్తగా ఉండండి. బయట మీ పనులు మీరు చూసుకొని పక్కకు వచ్చేసేయండి. ప్రతి ఒక్కరిని నమ్మి ఏ విషయాలు కూడా చెప్పవద్దు అనమాట. అది ఆడవారు అవ్వచ్చు, మగవారు అవ్వచ్చు. అలాగే ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, మంచి రూపవంతులు, మంచి గుణవంతులు, చాలా చక్కగా ఆకర్షణీయంగా ఉంటారు. లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుంది. వీరికి గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు కూడా చాలా వరకు తగ్గినాయి అనమాట. ఇదివరకు ఏంటంటే చాలా ఇబ్బందులు పడేవారు. ఒక్క రూపాయి కావాలన్నా కూడా ఎవరి దగ్గరన్నా అడగాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే తెలివితేటలతోటి ఒక రూపాయి సంపాదించుకోవడం నేర్చుకున్నారు. అలాగే జాగ్రత్త పడటం కూడా నేర్చుకున్నారు. కాబట్టి గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు చాలా తగ్గాయి. అప్పులు ఏదన్నా ఉన్నా కూడా నిదానంగా తీర్చుకుంటున్నారు. మీ పరంగా మీకైతే అంటే కోట్లు లేకపోవచ్చు, మీకు జరిగిపోతుంది. మీ యొక్క అవసరాలు తీరుతున్నాయి. మీ పిల్లల్ని చక్కగా చదివించుకుంటున్నారు. మీ కుటుంబాన్ని సంతోషంగా చూసుకోగలుగుతున్నారు. మీకు ఉన్నంతలో ఎక్కడ అప్పు చేయకుండా తృప్తిగా బ్రతకగలుగుతున్నారు. ఉండటానికి ఒక నీడ, మనం కట్టుకోవటానికి మంచి బట్టలు, ఇవి చాలు. ఇవే మధ్య తరగతి వారికి నిజమైనటువంటి ఆస్తులు అనమాట. అప్పు లేకపోవటం అన్నింటికన్నా కూడా గొప్ప విషయం అనమాట. మనం ఏంటంటే మితిమించిన ఖర్చులు తగ్గించుకున్నప్పుడు అప్పు చేయాల్సినటువంటి అవసరం అనేది ఉండదు. ఎప్పుడైనా సరే ఒక రూపాయి వస్తుందని అనుకున్నప్పుడు ఎట్లా పడితే అట్లా వాడేస్తే ఇబ్బంది పడాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ఉన్న ఓపిక రేపు ఉంటుందని గ్యారంటీ లేదు. కాబట్టి ఎప్పుడైనా సరే వచ్చినప్పుడే జాగ్రత్త పడటం అనేది మనుషులు నేర్చుకున్నప్పుడు ఇబ్బందులు అనేవి చాలా వరకు కూడా తగ్గుతాయి అన్నమాట. ఇక ఈ వృశ్చిక రాశి వారిది ఏంటంటే మీ జాతకం ప్రకారం మధ్యలో ఎవరికన్నా మధ్యవర్తులుగా ఉండటం, ఎవరికన్నా అప్పులు ఇప్పించడం, ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. కాబట్టి మీరేంటంటే ఎవరికి మధ్యవర్తిగా ఉండొద్దు. ఎవరికి అప్పుగా మేము ఇస్తాము వాళ్ళు ఇవ్వకపోతే అని చెప్పి ఇలాంటివి ఎవ్వరికి చెప్పొద్దు. ఇలాంటివి చేయొద్దు. మధ్యలో ఎవరికి అడగకుండా సలహాలు ఇవ్వద్దు. ఇలాంటివి జాగ్రత్తగా ఉండండి. లేదంటే మాత్రం మీరు గట్టిగా ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది. వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో మీరు ఇబ్బంది పడతారనమాట. కాబట్టి కొంచెం ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా చూసుకోండి. ఇక ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు మంచిగా చదువుతారండి. పోటీ పరీక్షల్లో మంచిగా రాణించగలుగుతారు. వీరిలో పట్టుదల ఎక్కువ, మంచిగా చదవాలి, మేము మంచిగా ఫస్ట్ ర్యాంకులు రావాలి అని చెప్పేసి ఒక తపనతో ఉంటారనమాట. శ్రద్ధ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరిలో ఉద్యోగం చేసేవాళ్ళు కానీ, వ్యాపారాలు చేసేవాళ్ళు, అన్ని రంగాల్లో ఏదైనా సరే వీరికి కలుసుబాటుగా ఉంటుంది. చిన్న కష్టాలు వస్తుంటాయి. కష్టాలు లేకపోతే మనిషికి జీవితం విలువ తెలియదు అనమాట. కాబట్టి కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి. ఒక్కొక్కరికి ఎక్కువ స్థాయిలో వస్తాయి, ఒక్కొక్కరికి తక్కువ స్థాయిలో వస్తాయి. కాబట్టి కష్టాల సంఖ్య పెరగకూడదంటే దైవారాధనకు దగ్గరగా ఉండాలి. దైవానికి మీకు ఇంట్లో కుదిరినప్పుడల్లా సింపుల్గా మీ శక్తికి తగ్గట్లుగా చక్కగా పూజ చేసుకోండి, దీపారాధన చేసుకోండి, దీపం వెలిగించండి. దీపం ఏంటంటే దారిద్ర్యాన్ని దూరం చేస్తుంది. దీపం మనం వెలిగించినప్పుడు ఆ పూజ గదిలో ఎలాగైతే వెలుతురు ఉంటుందో మన జీవితంలో కూడా వెలుతురులు కురిపిస్తుంది. దీపం లక్ష్మీదేవి రూపం. ఏ ఇంట్లో అయితే నిత్యం దీపారాధన చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా స్థిర నివాసం ఉంటుందన్నమాట. కాబట్టి మీరు దైవానికి దగ్గరగా ఉండండి, దీపారాధన చేసుకుంటూ ఉండండి, ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి. అలాగే కాస్త ఏదన్నా మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలకు వెళుతూ ఉండండి. ఒక కొబ్బరికాయ కొట్టండి, కాస్త ఎవరికన్నా దానం చేస్తూ ఉండండి. గోవుకి మీ చేతితో పచ్చిగడ్డి కానీ, బియ్యము బెల్లము కలిపి పెట్టడం కానీ, చీమలకు ఆహారంగా కాస్తంత పంచదార చల్లటం కానీ, ఇలాంటివి చేసినప్పుడు
మీకు తెలిసి తెలియక ఏదైనా దోషాలు ఉంటే పోతాయి. అలాగే కాస్త మీకు నాగేంద్ర స్వామి గుడి దగ్గరలో ఉందనుకోండి, ఆ గుడి దగ్గరకు వెళ్ళి కూడా కాస్త పాలు పోయటము, ప్రదక్షిణలు చేయటము, ఇలాంటివి చేయటం వల్ల సర్పదోషాలు ఏమన్నా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే కాకికి ఒక ముద్ద అన్నం పెట్టడం వల్ల పితృదోషాలు అనేవి తొలగిపోతూ ఉంటాయి. అలాగే కుక్కలకు కూడా ఆహారంగా బిస్కెట్లు కానివ్వండి, బ్రెడ్లు కానివ్వండి, లేదా పెరుగన్నం కానివ్వండి, ఇలాంటివి పెడతాం వల్ల ఏంటంటే మీకు ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటివి చేస్తూ ఉండండి. నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మీరు స్నానం చేసే నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పును వేసుకొని స్నానం చేయండి. నరదిష్టి ప్రభావం తగ్గుతుంది. అలాగే రేగి ఆకులు వేసుకొని చేస్తే కష్టాలు అనేవి తీరిపోతాయి అన్నమాట. అలాగే వేపాకులు వేసుకొని స్నానం చేసినట్లయితే మీకు దోషాలు, అనారోగ్య సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోయి మీకు అంతా మంచి జరుగుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఆచరిస్తే మీకు తిరుగు అనేది ఉండదు. వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వివాహం జరుగుతుంది. వివాహ జీవితం కూడా మీకు బ్రహ్మాండంగా అనుకూలిస్తుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. కోర్టు కేసులు మీకు అనుకూలంగా ఉంటాయి. రాజకీయ నాయకులకు బాగుంటుంది. ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఈ వృశ్చిక రాశి వారికి సమస్యలు వచ్చినప్పటికీ దైవారాధనకు మీరు ఎంత దగ్గరగా ఉంటారో సమస్యలు అనేవి మీకు అంత దూరం అవుతూ ఉంటాయి. దైవాన్ని నమ్మండి. బయట వారిని ఎవరిని కూడా నమ్మొద్దు. మనుషుల్ని ఎక్కువగా నమ్మవద్దు. జాగ్రత్తగా ఉండండి. తక్కువగా మాట్లాడండి. అలాగే కోపాన్ని తగ్గించుకోండి. అలాగే మీరు ఆరోగ్యం విషయంలో కూడా దృష్టి అనేది ఉంచండి. ఎందుకంటే మీకు ఈ మధ్య తరచుగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయన్నమాట. అంటే కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్, కాళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు, కొంచెం కళ్ళు మసకలు ఉండటం, ఒళ్ళంతా నొప్పులు, ఏ పని చేయాలని అనిపించకపోవటము, అంటే ఆలోచనలు మారుతూ ఉండటము, నిద్ర పట్టకపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరేంటంటే ప్రశాంతంగా ఉండండి. కాస్త ధ్యానం చేసుకుంటా ఉండండి. కాస్త అంటే ఎక్కువగా మంచి ఆహారం తీసుకుంటా ఉండండి. నీటిని ఎక్కువగా తాగుతూ ఉండండి. సమయానికి తిండి, సమయానికి నిద్ర మీకు అవసరం. కాబట్టి మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తప్పనిసరి. టెన్షన్, కంగారును తగ్గించుకోండి. ప్రశాంతంగా ఉండండి. మీకైతే మాత్రం ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదండి. ఇలా బ్రహ్మం గారు మీ గురించి ఎంతో గొప్పగా చెప్పారనమాట. కాబట్టి ఈ వీడియో అనేది మీకు చాలా వరకు కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇందులో చెప్పిన ప్రతి మాట కూడా మీకు విలువైంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది వృశ్చిక రాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన వృశ్చిక రాశి వ్యక్తులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.